ఆ యార్డుకి ఘాటు ఎక్కువ. అది ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డ్. వేల కోట్ల రూపాయల టర్నోవర్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ యార్డు చైర్మన్ పదవికి మాత్రం మంచి డిమాండ్ ఉంటుంది. ఈ యార్డు చైర్మన్ పదవి కోసం మంత్రివర్గంలో స్థానం కంటే మించిన లాబింగ్ జరుగుతుంది. అందున సామాజిక సమీకరణాల లెక్క పక్కాగా కుదరాలి. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. ఆ పదవి కోసం 3 పార్టీల నుంచి గట్టి పోటీ నెలకొంది. మరి ఈ ప్రఖ్యాత యార్డు చైర్మన్ పదవి దక్కించుకునేదెవరు? సైలెంట్ అయ్యేదెవరు? గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్. ఈ యార్డ్ చైర్మన్ పదవిపై నాయకుల్లో క్రేజ్ అంతా ఇంతా కాదు. అవును, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవి దక్కితే దాదాపు మంత్రి పదవిని సంపాదించినంత ఆనందాన్ని పొందుతారు. ఈ పదవి కోసం కూటమి ప్రభుత్వంలోని 3 పార్టీల నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నిస్తున్నారు. మిర్చి యార్డు పీఠం కోసం వ్యూహరచనలో తలమునకలయ్యారు. మిర్చి యార్డ్ చైర్మన్ పీఠం కోసం అంతర్గతంగా టీడీపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీల నుంచి ముఖ్య నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన మిర్చి లావాదేవీలకు ఈ గుంటూరు మిర్చి యార్డ్ కేంద్రంగా ఉంది. సీజన్లో వేల మంది రైతులు, ట్రేడర్లు ఇక్కడే తమ వ్యాపారం నిర్వహిస్తారు. ఈ యార్డు చైర్మన్ పదవి కోసం ఈసారి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. చైర్మన్ పదవి దక్కాలంటే జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటుగా ముఖ్యమంత్రి ఆశీస్సులు మెండుగా ఉండాలి. కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు ఏడాది కావస్తోంది. పలు మార్కెట్ కమిటీలకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ గిరి ప్రస్తుతం రాజకీయంగా కీలకంగా మారుతోంది. మిర్చి ధర, రైతుల సమస్యలు, ఎగుమతులు వంటివి సున్నితమైన అంశాలుగా మారాయి. దీంతో ఇక్కడ సమర్థవంతమైన నేతకు చైర్మన్ పదవి కేటాయించాలని భావిస్తున్నారు కూటమి పెద్దలు. దీంతో గుంటూరులో 3 పార్టీల్లో కీలకంగా పనిచేసి పదవులు దక్కని ముఖ్య నేతలు ఈ చైర్మన్ పదవిపైన ఆశలు పెట్టుకున్నారు. అధినేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఆశావహులు. ఇక్కడ సామాజిక అంశం కూడా ప్రధాన పాత్ర పోషించనుంది. దీంతో మిర్చి యార్డ్ చైర్మన్ పదవి ఎవరికి కేటాయించాలనే అంశంపై అధిష్టానం పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు సుఖవాసి శ్రీనివాసరావు, ముత్తినేని రాజేష్, కసుకూర్తి హనుమంతరావు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి నమ్మిన బంటూ, పార్టీకి అతీతుడు అయిన వెన్న సాంబశివారెడ్డి యార్డ్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. గతంలో ఎన్నికల ముందు 2 నెలలు చైర్మన్గా వెన్నాకు అవకాశం కల్పించారు. ఎన్నికల ముందు హడావుడిగా ఆ పదవిని ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వెన్నాకే ఆ అవకాశం ఇవ్వాలని ఆయన అనుచరులు జిల్లా పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కాగా తాజాగా ఎమ్మెల్సీ, గుంటూరు మేయర్ పదవి కమ్మ వర్గానికే ఇవ్వడంతో ఈ పదవి మరో వర్గానికి కేటాయించే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ నుంచి కాపు వర్గానికి చెందిన ఉగ్గిరాల సీతారామయ్య, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీలకు అవకాశమిస్తే జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. బీజేపీకి చెందిన జిల్లా సీనియర్ నేత సైతం ఢిల్లీ నుంచి లాబింగ్ చేస్తున్నారు. రాజకీయంగా ఈ యార్డ్ చైర్మన్ పదవి టీడీపీకే దక్కే అవకాశముండగా జనసేన సైతం బలంగా పావులు కదుపుతోంది. బీసీ వర్గానికి ఇవ్వాలని జన సైనికులు కోరుతున్నారు. ఇలా 3 పార్టీల నేతలు ఈ పదవిపై గంపడాశలు పెట్టుకోవడంతో చివరికి ఈ పదవి ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాజకీయంగా హీట్ పెంచుతోంది.